మోదీ ప్రధాని అవ్వకముందు కానీ అయిన తర్వాత కానీ నేను ఇస్లాం నాశనం చేస్తాను, క్రిస్టియానిటీని నాశనం చేస్తానని ఎక్కడా మాట్లాడలేదు. తాను హిందూ అయినా పరమతాన్ని ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చారు. చట్టసభల్లో కూడా ఎక్కడా పరమతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు ప్రధాని అవ్వలేదు, ప్రధాని అవ్వాలనుకుంటున్నారు. ఇతనేమో పబ్లిక్గా హిందూ మతాన్ని నాశనం చేస్తా, సనాతన ధర్మాన్ని అంతం చేస్తా, బజరంగ్ దళ్ని బ్యాన్ చేస్తా, ఆర్ఎస్ఎస్ని బయటికి రాకుండా చేస్తా అని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. హిందూ ధర్మం అంటే రాహుల్ గాంధీకి ఎందుకంత కక్ష? హిందూ ధర్మం ఏం చేసింది అతన్ని? బహుశా వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ నాయనమ్మ గారిని హిందూ ఆలయాల్లోకి ప్రవేశం ఇవ్వలేదనేమో. హిందూ ఆలయాల్లో అన్య మతస్థులకు ప్రవేశం ఉండదు. ఇందిరాగాంధీ గారు ముస్లిం అయిన ఫిరోజ్ ఖాన్ గండిని మ్యారేజ్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ ఏమో ఇటలీ క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. మరి అటువంటప్పుడు వాళ్ళకి ఆలయ ప్రవేశం ఎలా ఉంటుంది? ఏ మతానికైనా కొన్ని ధర్మాలు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో 3 వింగ్స్ ఉన్నాయి: క్యాథలిక్, ఆర్థడాక్స్, ప్రొటెస్టెంట్స్. ఒక్కో వింగ్కి ఒక్కో రకమైన మతాచారాలు ఉంటాయి. ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, అంతే తప్ప తప్పు పట్టకూడదు. ఎవరి నమ్మకం వారిది. కొన్ని ప్రాంతాల్లో హిందూ మత ఆచారాలను బట్టి హిందువులు కాని వారికి దైవ దర్శనం, గర్భగుడి ప్రవేశం ఉండదు. అప్పటి పరిస్థితులను బట్టి ఆలయ ప్రవేశం కల్పించలేదేమో. దాన్ని దృష్టిలో పెట్టుకొని హిందువుల మీద పగబట్టడం ఎంతవరకు మంచి పని? రాహుల్ గాంధీ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి.